బొలిశెట్టి శ్రీనివాస్ ఒక సంచలనానికి తరలిపాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఏలో ఆల్రెడీ గందరగోళాలు జరుగుతున్నాయి. జనసేన మీద తెలుగుదేశం దాడులు అనేక చోట్ల జరుగుతున్నాయి. మనం పిఠాపురం చూసాము. పిఠాపురంలో నాగబాబు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరగడం, అక్కడ వర్మని పోలీస్ స్టేషన్లోకి అలో చేయకపోవడం. సో ఆయన ఎస్పీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ ఇంకా వైసీపీ కంట్రోల్లో ఉన్నాడని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అట్లాగే తెలుగుదేశం వాళ్ళని చంపుకున్న లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు. ఆయన ఒంగోలులో ఎలా చంపారో మనం చూసాం. దాని వెనక తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా స్టోరీ. అంటే ఎన్డీఏలో మామూలుగా ఏమవుతుందంటే ఒక 3 పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు గత 5 ఏళ్లుగా వైసీపీ వాళ్ళ దగ్గర దెబ్బలు తినడం ఇవన్నీ జరిగాయి. తెలుగుదేశంలోకి ఇండిపెండెంట్గా వాళ్ళకి 135 సీట్స్ రావడం, దానివల్ల వాళ్ళు ఆవురావురని ఉంటాడు. వనరుల్ని తినేయాలి, పదవులన్నీ తమకే ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని చోట్ల తమ పనులే జరగాలి, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా తామే డామినెంట్గా ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా 135 సీట్స్ రావడం అనేది. జనసేన తీసుకున్నదే 21 సీట్లు, అది 100% స్ట్రైక్ రేట్తో వచ్చింది. కనీసం ఒక 30 సీట్లు వచ్చి పైన ఉంటే తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి ఉంటే జనసేనకు కొంత వెయిట్ పెరిగి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏ రకంగానూ తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి లేదు. ఓన్లీ చంద్రబాబుకి ఒక భయం ఉంది, ఒంటరిగా నేను మళ్ళీ జగన్ మీద గెలవలేను అని చంద్రబాబు జనసేన మీద డిపెండ్ అయి ఉన్నాడు తప్ప కేడర్కి ఆ ఫీలింగ్ లేదు. సో మనం ఎందుకు ఇతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి జనసేన వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళకు ఉంటుంది. జనసేన వాళ్ళు ఏంది, వాళ్ళకి 10 ఏళ్ళు పార్టీ పెట్టి 10 ఏళ్లలో వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఇప్పుడు అధికారంకి వచ్చింది. అరే అధికారంలోకి వచ్చి మా నాయకుడు డిప్యూటీ సీఎం కనీసం మేము ఇక్కడ అధికారికంగా కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోతే మాకు ఇంకేం మర్యాద ఉంటుంది అన్నది వాళ్ళ పరిస్థితి. సో దీనివల్ల గొడవలు అనేవి అనేక చోట్ల అయితే జరుగుతున్నాయి. బట్ అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే కాలేదు, ఇప్పటివరకు కంట్రోల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళడానికి సాహసించే పరిస్థితి లేదు. గొడవలు పడాలి, మళ్ళీ కలిసి ఉండాల్సిందే. దీన్ని మిత్ర వైరుధ్యం అంటారు. అటువంటి ఒక మిత్ర వైరుధ్యంలోనే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ టైము ఈ బొలిశెట్టి శ్రీనివాసు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నన్ను కొంతమంది చంపేసి బై ఎలక్షన్ వస్తే వాళ్ళు నిలబడాలని చూస్తున్నారు, మరో పిఠాపురం చేస్తామంటున్నారు అని కూడా ఆయన అన్నాడు. ఇది 2 రకాల డ్యామేజింగ్. ఒకటి, ఎవరు చంపాలని చూస్తున్నారు? జనసేన వాళ్ళు అయితే కాదు, తెలుగుదేశం వాళ్ళే. కానీ ఆయన తెలుగుదేశం అనే మాట వాడలేదు, కానీ ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు అన్న సెన్స్తోనే మాట్లాడాడు ఆయన. ఎందుకంటే మరో పిఠాపురం అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా తెలుగుదేశం జనసేన మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో ఆయన తెలుగుదేశం వాళ్ళు నన్ను చంపేసి బై ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు, ఇది నేను సహించను. నాకు ఎవరో త్యాగాలు చేస్తే నేను గెలవలేదు. నేను పవన్ కళ్యాణ్ మా నాయకుడు వల్ల, నా వల్ల, నేను చేసిన ఈ నియోజకవర్గానికి చేసిన సేవల వల్లే నేను గెలిచాను అనేది ఆయన అంటున్నాడు. చిన్నగా కొద్దిగా ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన 1981లో యూత్ కాంగ్రెస్తో మొదలైంది ఆయన రాజకీయ జీవితం. యువజన కాంగ్రెస్లో చేరాడు. ఆ తర్వాత